ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి మొన్నటి వీడియోలో నేను చిగురుమల్లవారిపేటలో జరిగిన క్రిస్మస్ పండుగను మీ గురించి చూపించడం జరిగింది. ఈరోజు కప్పలవారిపేటలో జరుగుతున్న క్రిస్మస్ మరి వీడియోస్ను మీకు షేర్ చేయాలని ఆశపడుతున్నాను. మొదటగా ముందు క్రిస్మస్ పండుగ అంత అందంగా ఏర్పాటు చేయబడాలంటే, అంత మహిమకరంగా జరిపించబడాలంటే ముందు ఎంతో కష్టం ఉంటుంది. సంఘబిడ్డలు ఎంతో కష్టపడతారు. ఆ క్రిస్మస్ పండుగ కావాల్సిన ఏర్పాట్లు ఎన్నో చేస్తుంటారు. వాటన్నిటిని గురించి కూడా మీకు నేను ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. సండే స్కూల్ పిల్లలు రిహార్సల్స్ చేస్తున్నారు. స్కిట్, డ్యాన్స్, వాక్యాలు చదువుకున్నారు, వాక్యాలు నేర్చుకున్నారు. అవన్నీ కూడా ప్రిపేర్ అవుతున్నారు. మొదటగా మీరు అందరూ చూసి ఉన్నారు, గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. ఇంకా క్రిస్మస్ సాంగ్ నేర్చుకుంటున్నారు. చూసారా గ్రౌండ్ వర్క్ అంటే వాతావరణం చాలా బాగలేదు. టెన్షన్ పడుతున్నారు ఎక్కడ వర్షం వస్తుందా ఏంటి అనేది. మనం చూపించాను కదండి, అదే ఫ్రేమ్ ఇక్కడికి కూడా తీసుకురావడం జరిగింది. అది 10x10 అంట ఆ ఫ్రేమ్. అట్లా జరిగింది. టెంట్ వేస్తున్నారు, మైక్లు ప్రిపేర్ చేసుకుంటున్నారు. మరి మన సంఘ సభ్యులందరూ కూడా ప్రేమ విందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కూరగాయలు కట్ చేయడం అని అవన్నీ కూడా ఆ ఫ్రేమ్ వర్క్ చాలా మొన్న 24 hours పెట్టింది కదండి. ఈరోజైతే మొదట మార్నింగ్ నుంచి కూడా వర్క్ స్టార్ట్ చేశారు. రెండోసారి కాబట్టి వర్క్ కొంచెం ఈజీ అయింది. ఇక్కడ పండు సైజులు అడుగుతున్నాను. పండును ఇది ఎంత సైజు ఏంటంటే చెప్తున్నాడు. తర్వాత మరి మన సంఘ సభ్యులందరూ కూడా వంటకు కావాల్సిన ప్రిపరేషన్లు చేస్తున్నారు. అందరూ కష్టపడతారు. మార్నింగ్ నుంచి వచ్చేస్తారు. రాముడు గారు, మురళి గారు, సురేష్ గారు, అప్పారావు గారు వంటల దగ్గర చాలా కష్టపడుతున్నారు. ఆనియన్స్ వేస్తున్నారు. ఎట్లా ఇది 4 అవుతుంది, ఇంకా తర్వాత 5 అలా అవుతుంది మొత్తం టైం. వర్క్ అంతా జరుగుతుంది. చికెన్ తీసుకొస్తున్నారు. రెడీ అయిపోయింది. 7 అవుతుంది. వచ్చే వాళ్ళందరూ వస్తున్నారు. ఇంకా ఆటల్లో వచ్చేవాళ్ళు, నడిచి వచ్చేవాళ్ళు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా అరేంజ్ చేసుకున్నారు. పసుపుల పాక ఇంకా ఆటల్లో దిగుతున్నారు అందరూ. ఫైనల్గా ఇట్లా వచ్చింది. క్రిస్మస్ స్టార్ట్ అయిపోయింది. ప్రేయర్ జరుగుతుంది. పాటలు మొదలైనవి. మీ అందరికీ కూడా స్టార్టింగ్ నుంచి మ్యాక్సిమం 10 minutes లోపు ఇదంతా చూపించడానికి నేను ప్రయత్నిస్తాను. పాటలు పాడుతున్నారు. జరుగుతుంది. భోంచేసే వాళ్ళు చేస్తున్నారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. వాతావరణం గురించి అసలు చాలా టెన్షన్ పడ్డాం మార్నింగ్ నుంచి కూడా. మరి దేవుడు అద్భుతంగా సాయంత్రం అయ్యేటప్పటికే మంచి వాతావరణాన్ని అనుగ్రహించారు. మహిమకరంగా కూడా క్రిస్మస్ వేడుక జరిగించబడింది. క్రిస్మస్ వర్తమానం చెప్పడానికి అంబేద్కర్ నుంచి సేవకులు వచ్చారు. క్రిస్మస్ వర్తమానాన్ని కూడా అందించారు. చాలా మంచిగా మరి దేవుడి యొక్క అధికారాల గురించి వివరించడం జరిగింది. మహిమకరంగా క్రిస్మస్ వర్తమానం అనేది జరిగింది. అందరూ ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకున్నారు. గ్రామంలోని వారు అందరూ కూడా వచ్చారు. మన సంఘ బిడ్డలందరూ కూడా వచ్చారు. చూశారు కదండి, ఖాళీ లేదు. చాలా మహిమకరంగా కూడా జరిగింది. దేవుడు మహిమకరంగా ఆయన స్వవర్తమానాన్ని అందించారు. అందరూ జాగ్రత్తగా విన్నారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. పిల్లలకు టెన్షన్, స్కిట్ నేర్చుకున్నారు. స్కిట్, పాటలు, మరి దేవుని వాక్యాలు కూడా చాలా నేర్చుకున్నారు. ఎప్పుడెప్పుడు మా టైం అవుతుందని వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఫైనల్గా వాక్యం ముగింపులోనికి వస్తుంది. తర్వాత వాక్యం తర్వాత ఇంక పిల్లల పర్ఫార్మెన్స్. దీని ద్వారా కొంతమంది పిల్లలు దేవునిలోనికి రావడానికి అవకాశం ఉంటుందని స్కిట్ రూపంలో యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి ఎలా వచ్చారు, దేవుని వాక్యాలు పాటల రూపంలో అవన్నీ కూడా చూపించడం జరిగింది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మనం చిగురుమల్లవారిపేటలో ఓన్లీ ఈ స్క్వేర్ లాంటిది ఒకటే పెట్టాం, కానీ ట్రీ అనేది పెట్టలేదు. అప్పుడు అంత హడావుడి అయిపోయింది, టైం సరిపోలేదని అయ్యగారు ఇక్కడ ట్రీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫైనల్గా మరి వాక్యం ముగింపులోనికి వస్తుంది. ఆమేన్.
దేవుడికే మహిమ కలుగును గాక. చాలా మహిమకరంగా జరిగిందండి. వాతావరణం చాలా మహిమకరంగా అనుకూలించబడింది. అంతా దేవుడికే మహిమ. హల్లెలూయా. బాగా కనబడుతుంది కదండి. లాంగ్ వ్యూ లైటింగ్ బాగా కనబడుతుంది. సీరియస్గా క్రిస్మస్ వేడుక శుభవర్తమానం. అందరికీ హ్యాపీ క్రిస్మస్. వాడు కనుక పొందేది హ్యాపీ క్రిస్మస్. నా నిమిత్తము జనులు మిమ్మల్ని చెప్పడం జరిగింది. తర్వాత డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ఇది గ్రూప్ డ్యాన్స్. ఈ సండే స్కూల్ బిడ్డలందరూ కూడా ప్రతి వారం నాకన్నా ముందు వచ్చేసి చాలా మంచిగా చేస్తారు. వీళ్ళు ఫస్ట్ వాక్యాలు చెప్పేసిన తర్వాత గ్రూప్ డ్యాన్స్ ఇచ్చేసాను అందరికీ కలిపేసి. ఇది జింగిల్ బెల్ గ్రూప్ డ్యాన్స్ వేస్తున్నారు. అందరూ బాగా నేర్చుకున్నారు. అంటే రెగ్యులర్గా వస్తారు ఈ స్టూడెంట్స్. వీళ్ళు ఆ రోజు క్రిస్మస్కి వచ్చి ఆ రోజు నేర్చుకోవడం కాదు, ఎవ్రీ సండే వీళ్ళు సండే స్కూల్కి వచ్చి ప్రతి వాక్యం కూడా కంఠస్థ వాక్యాలు నేర్చుకుంటారు, పాటలు నేర్చుకుంటున్నారు, ప్రేయర్ నేర్చుకుంటున్నారు. ముందుగా గ్రూప్ డ్యాన్స్ వేస్తారు. గ్రూప్ డ్యాన్స్ వేసిన తర్వాత బ్లెస్సీ, సంధ్య, నిస్సి, ఇట్లా హెప్స్బా, ఇలా 5 జెస్సికా 5 తారవెలిసింది సాంగ్కి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. జెస్సికా చాలా దూరం నుంచి సండే స్కూల్కి వస్తుంది. దానికి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. వీళ్ళందరూ కూడా మిగతా వాళ్ళందరికీ చర్చ్ పక్కనే హౌసెస్, బట్ జెస్సికా చాలా దూరం నుండి వస్తుంది. రెడ్ కలర్ జెస్సికా. ఈ సాంగ్ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత వాయిస్ డ్యాన్స్. అలా యాక్చువల్లీ 3-4 చాలానే ప్రాక్టీస్ చేశారు. బట్ సమయం తక్కువ ఉండడం వల్ల ఒక సాంగ్కి మాత్రమే పర్ఫార్మెన్స్ చేశారు. అని యేసు అనే సాంగ్కి పర్ఫార్మెన్స్ చేశారు బాయ్స్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మన విదేశాల్లో ఉన్నవారు చూడాలనే నేను కేవలం ఇట్లా వీడియోస్, ఈ ఫొటోస్ ఇవన్నీ చేసి, వాళ్ళు ఇక్కడ లేరు, ఇదంతా లైవ్ పర్ఫార్మెన్స్ లాగా వాళ్ళు చూడాలనే ఉద్దేశంతో ఇదిగోండి మన యేసు సాంగ్ చెర్రీ. మరి చెర్రీ, అఖిల్, అభిషేక్, మోహన్ అట్లా అయితే ఫైనల్గా పర్ఫార్మెన్స్ ఇచ్చేసారు. ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి, ఇంకా అవకాశం కుదరలేదు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలిగిన తర్వాత స్కిట్ వేశారు. ఈ స్కిట్ చాలా అంటే మోటివేషన్ అండ్ మోరల్ వాల్యూకు సంబంధించిన స్కిట్. పిల్లలు చిన్న వయసు నుంచి దేవుళ్ళు ఎదగాలి, దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించము, పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు అనే కాన్సెప్ట్తో పిల్లలు చిన్న వయసు నుండి సండే స్కూల్లో పెరగాలి, మంచి చెడులు తెలుసుకోవాలి, తల్లిదండ్రులను మరి గౌరవించాలి, అబద్ధము చెడుతనము దూరంగా ఉండాలి, ఇట్లా మంచి విషయాలు మీరు నేర్చుకోవాలని ఈ స్కిట్ చిన్న బిడ్డలు వేయడం జరిగింది. మహిమకరంగా ఈ క్రిస్మస్ ఆరాధన అనేది జరిగించబడింది. అంతా దేవుని కృప. ఫైనల్గా అంటే ఈ క్రిస్మస్ రాలేని వాళ్ళు, ఈ క్రిస్మస్ మిస్ అయిన వాళ్ళు ఈ వీడియో చూసి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని ఈ వీడియోని మరి ఎట్లా వీడియో రూపంలో యూట్యూబ్లో మరి పెట్టడం జరుగుతుంది. దేవుడికే మహిమ కలిగిందా గాక. క్రిస్మస్ కి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ కట్ చేస్తున్నారు.
కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత క్యాండిల్ సర్వీస్, తర్వాత గిఫ్ట్స్. సండే స్కూల్ బిడ్డలందరికీ కూడా గిఫ్ట్స్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. గిఫ్ట్స్ని మరి మల్కీపురంలో ఉన్న మా అల్లుడి గారు ఈ బిడ్డలందరికీ కూడా గిఫ్ట్స్ని అరేంజ్ చేశారు. మరి ఈ సందర్భంలో మా అల్లుడి గారికి కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ అల్లుడి గారు. ఫైనల్గా అమ్మగారికి సంఘబట్టలు అందరూ ప్రేమించి అమ్మగారికి, అయ్యగారికి, నాకు కూడా మరి వారు చిరు సత్కారం చేయించడం జరిగింది. డాక్టర్ గారికి, హానోక్ గారికి కూడా మరి వారు సన్మానించడం జరిగింది. దేవుడికి మహిమ కలుగును గాక. అమ్మగారు ముగింపు ప్రార్థన చేస్తున్నారు. వచ్చిన వారందరూ కూడా ప్రారంభించి తీసుకుని మరి దేవుని యొక్క క్రిస్మస్ ఆశీర్వాదం పొందుకుని మరి వారందరూ కూడా బయలుదేరుతున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. మా విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరూ కూడా ఈ వీడియో చూడాలని నేను కేవలం వారి గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా మన క్రిస్మస్కి రాలేని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తారని ఆశతో చేస్తున్నాను. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.